నా కొడుకు గవర్నమెంట్ నౌకరీ కాదు. నా కొడుకు న్యాయం చేయాలి, నా పిల్లలకు న్యాయం చేయాలి. అంతే అంతే, న్యాయం చేయాలి, జాబ్ ఇవ్వాలి. జాబ్ ఇవ్వాలి. 2 సార్లు నా కొడుకు తలకాయలు వలిగి కోల్పోయిండు. వాళ్ళ నెక్స్ట్ అదే అదే ప్రాబ్లం వచ్చింది. నా కొడుకు న్యాయం చేయాలి దయచేసి మీరు అందరికి. ఆయన పేరు నా బిడ్డను తోలడానికి పొద్దుగాల స్కూల్ కు పోయిండు 9 గంటలకే. అప్పటికే సార్ వాళ్ళు ఫోన్ చేస్తాండ్రు మంత్ ఎండింగ్ డీలిస్ట్ చేయాలని. అప్పటికి ఆదివారం నైట్ డ్యూటీ ఆయనకు పొద్దుగాల రమ్మంటే సార్ వాళ్ళు కదా చెప్తే అధికారులు చెప్పినప్పుడు పోవాలన్నట్టుగా పోతాడు. ఎప్పుడైనా ఎప్పుడు పిలిచినా కూడా రాను అనడు, పోతాడు. ఆయన ఊరంతా చుట్టాలే దేవుడా. ఆయనే బీసీ కాలనీలో 2 పోల్ ఎక్కించిండట. 3వ పోలుకు నేను ఎక్కను సార్, నాకు శాతం అయితే లేదు అన్నాడట. నా బిడ్డను తీసుకురావాలన్నాడట. ఓ దేవుడా, ఏం కలుపున్నాం ఇది ఒక్కటి ఎక్కిపోదాం అని అన్నాడట. అప్పటికే అదేంటిది ధర్నాన్ని ఫోన్లు వస్తున్నాయట. ఇది ఒక్కటి ఎక్కుకున్నాం, ఇది ఒక్కటి ఎక్కితే పోదాం అయిపోతుంది అని అన్నానంటే ఆయన కరెంటు వెలిసి తీసుకోలేదట. ఈయన ఎక్క వరకు షాక్ కొట్టుడుతోటే అక్కడి నుంచే కింద పడ్డాడట. దేవుడా, వాళ్ళేమో 4 మెట్ల మీదకి వెళ్ళే పడ్డారని అధికారులు అన్నారు నిన్న. అక్కడికి శ్రీనివాస్ డాక్టర్ దగ్గరికి పోతే పక్క బొక్కలు ఇరిగినాయి, తలకాయల పుచ్చ వలిగింది. ఆపరేషన్ తీసి పుచ్చ తీసేసిండ్రు. 99% గ్యారెంటీ లేదు. ఆయనకు పక్క బొక్కలు ఇరిగి శ్వాస రానియకుండా చేస్తానే తల వలిగి ఆయనకు బ్లడ్ అంతా చిన్న మెదడు మీద పడి శ్వాస రానియట్లేదు. 1% ఉన్నది, మీ అదృష్టం అని చెప్పిండ్రు. దేవుడా, నిన్న సాయంత్రం ఆపరేషన్ చేసి ఇవాళ పొద్దుగాల వరకు బావా నా పిల్లలను, దేవుడా నా పిల్లలు 2 చిన్నోళ్ళు. దేవుడా, నా పిల్లలను ఎట్లా పాడుకోవాలి, నా పిల్లలు ఎట్లా చదువుకోవాలి. నేను బయటికి పోయి ఏ పని చేయలేదు. ఓ దేవుడా, నాకు న్యాయం చేయండి దేవుడా. ఓ దేవుడా, నా బిడ్డ తెలియదు సార్ నాకు. ఆయన ఏదున్నా ఆయన నాకు మాకు న్యాయం కావాలి. నాకు నా పిల్లలను చదువుకోవడానికి నాకు ఒక జాబ్ ఇల్లు. ఓ దేవుడా, చిన్న పిల్లలు ఇప్పుడే పెద్దలు గారు. చెల్లె బయటకు పోయి పనిచేసే పరిస్థితులు లేదు. నా చెల్లెకి ఏదైనా జాబ్ ఇప్పిస్తే పిల్లలను చదువుకుంటుంటది, నా చెల్లె సెటిల్ అవుతుంది. తక్షణమే నాకు వెంటనే న్యాయం జరగాలి.